ఆత్మకూరు పట్టణంలో వెలిసియున్న శ్రీ 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 హజరత్ సయ్యద్ సుల్తాన్ షౌహద్ అలియా వారి గ్రంథ మహోత్సవం ఏర్పాట్లను వక్ఫ్ బోర్డ్ అధికారులు సక్రమంగా నిర్వహించలేదని స్పష్టమవుతుంది. నెలకు వివిధ రూపాల్లో స్వామివారికి వచ్చే ఆదాయం లక్షల రూపాయల మాటే అయినా సంవత్సరానికి ఒక మారు దర్గాకి రంగులు సున్నము కొట్టిన తర్వాతే గంధం నిర్వహించాలనేది నిష్ట. ఆనవాయితీ కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో కార్యక్రమ నిర్వాహకులతో గంధ మహోత్సవం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వక్ఫ్ బోర్డు అధికారులదైనప్పటికీ ఈ ఏడు సున్నం కొట్టాలన్న ఆలోచన మరిచారు. సాంప్రదాయం మరిచి వ్యవహరిస్తున్నారు. సాంప్రదాయాలకు ఏ పాటి లోటు లేకుండా స్వామివారి గంధ మహోత్సవం నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. మొహరం నెల చాంద్రాత్కు ఈ నెల 10వ తేదీన నిషానీ కార్యక్రమం నిర్వహించాలని ఆ దిశగా ఏర్పాట్లు సన్నగిల్లాయని 21వ తేదీ రాత్రి సోందల్ మాలి, 22న అన్నదానం, 23వ తేదీ గంధ మహోత్సవం, 24న కావలి, 25న చివరగా తహలీల్ ఫాతిహాతో కార్యక్రమం ముగించాలి. ఈసారి పరిమిత సంఖ్యలో కార్యక్రమం జరుగుతుంది. భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన కార్యక్రమం ఏర్పాటు ఆ దిశగా వక్ఫ్ బోర్డు అధికారులు స్పందించి ఏర్పాట్లు పూర్తి చేయాలని పరువులు కోరుతున్నారు. ఉన్నప్పుడు నెలవంక కనపడక ముందే దర్గాని రంగులతో తీర్చిదిద్ది ఆడ చెట్లు గిట్లు అన్నీ శుభ్రంపరిచి చాలా శుభ్రంగా చేసి ఎంతో అన్యోన్యంగా జరుపుతున్నారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు 3 సంవత్సరాల నుంచి కమిటీ లేదు. వచ్చే ఆదాయం మటుకు తీసుకొని పోతున్నారు. కానీ ఒక్క పైసా దర్గాకి కానీ దేనికి కూడా ఖర్చు పెట్టడం లేదు. దానికి కామందుల వారు దయవించి ఇవన్నీ తోడ్పడి ఈ దర్గాకి ఈద్గాకి ఒక కమిషనర్ని వేసి ఇవన్నీ పరిశీలించి దర్గా ఈద్గా గోడలు పడగొట్టేసి సుమారు 3 ఏళ్ళు అయింది. కానీ ఆ పనిని కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ ఈద్గా మొత్తం దర్గా డెవలప్మెంట్ కోసము దర్గా గంధం మహోత్సవం జరిగే బాధ్యతను ఎవరు తీసుకోవాలా, ఎవరు చేయాలా, అంతా వక్ఫ్ బోర్డుకు సంబంధించిందే కదా. నెల తిరిగే తలికే ఆదాయం కోసం దాని మీద వచ్చే ఆ రాబడి కోసం వస్తున్నారే కానీ ఇప్పటిదాకా రేపు 10వ తారీఖు నిషాని గంధ మహోత్సవం స్టార్టింగ్లో ఏం చేయాలా? మన లోపల పోయి దర్గా లోపల పోయి చూస్తే మొత్తం గోడలకు పాచిలు పెట్టి 3 సంవత్సరాల నుంచి ఒక రవంత సున్నం కూడా కొట్టిన ఆనవాళ్ళు లేవు. దర్గా లోపలికి పోతే ఏంది పాడుపడినట్టుగానే ఉంది. కానీ గంధ మహోత్సవానికైనా కానీ సుందరంగా తయారు చేయాల్సింది పోయి ఈ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడైనా కానీ ఈ అధికారులు స్పందించి కమిటీ ఏర్పాటు చేసి దర్గా అభివృద్ధి కోసము ఈద్గా అభివృద్ధి కోసము పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను.